ఉల్టా పుల్టా అంటూ మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అయింది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావటంతో సీజన్ 7 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు బిగ్ బాస్ మేకర్స్. కంటెస్టెంట్స్ ఎంపిక దగ్గర నుంచి టాస్క్లు, ఎలివేషన్స్, నామినేషన్స్ వంటి కొత్తవి చూపించారు ఈ సీజన్ 7లో. ఇక నాగార్జున హోస్టింగ్ కూడా సీజన్ 6 కంటే చాలా బెటర్ ఈ సీజన్ 7లో. కొన్ని విషయాల్లో విమర్శలు వచ్చినా కొన్ని విషయాల్లో మాత్రం అదరగొట్టేశారు నాగార్జున. దీంతో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని పేరుని నిలుపుకుంటూ మరోసారి తెలుగులోనూ రికార్డ్ స్థాయిలో రేటింగ్ సాధించి అనూహ్య రీతిలో సూపర్ సక్సెస్ బిగ్ బాస్ సీజన్ 7కి వచ్చి ఆదివారం నాటి ఫినాలే ఎపిసోడ్తో ముగియనున్నది. అయితే సూపర్ సక్సెస్ అయిన ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్కి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్గా రాబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది. డిసెంబర్ 17 నాటి బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నారట. అయితే ఆయనతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాబోతున్నారనే లేటెస్ట్ అప్డేట్. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు మిర్చి సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి రాబోతున్నారని తెలుస్తుంది. ఈ సీజన్ 6 అనేది అటర్ ఫ్లాప్ కావడంతో సీజన్ 7కి హోస్ట్ నాగార్జున చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఆకట్టుకున్నట్టుగానే షో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది కాబట్టి ఎండింగ్ ఎపిసోడ్కి సూపర్ స్టార్ గెస్ట్గా వస్తే ఆ కిక్కే వేరప్ప అన్న ఆలోచనలో సూపర్ స్టార్ని రంగంలోకి దించుతున్నారట. మహేష్ బాబు వస్తే అటు ఆయన గుంటూరు మిర్చి సినిమా ప్రమోషన్ అయినట్టు ఉంటుంది, ఇటు బిగ్ బాస్ విజేతకు ఆయన చేతులపై ట్రోఫీ అందించినట్టు ఉంటుంది. కాబట్టే మహేష్ బాబు రాక దాదాపు ఖాయమైనట్టే. నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్తో మహేష్ బాబు బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కి వస్తున్నారని తెలుస్తుంది. అయితే గత సీజన్ గెస్ట్ లేకుండానే నాగార్జున చేతుల మీదుగానే విజేతను ప్రకటించేశారు. అంతకుముందు సీజన్లో మెగాస్టార్ చిరంజీవి 2 సీజన్లకు చీఫ్ గెస్ట్గా వచ్చారు. విక్టరీ వెంకటేష్ 2వ సీజన్కి గెస్ట్గా వచ్చారు. ఆ తరువాత సీజన్లకు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా చాలా పేర్లు వినిపించాయి కానీ నాగార్జున తోటే గిఫ్ట్ అనేది ఇప్పించేశారు. కానీ ఈ సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో సూపర్ స్టార్ని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి అద్భుతమైన ముగింపు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే మహేష్ బాబు చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫీ అందుకోబోయేది ఎవరంటే ప్రస్తుతం హౌస్లో ఉన్న అమర్దీప్, ప్రశాంత్, శివాజీ, అర్జున్, ప్రియాంక, యావర్ ఈ 6 ఫైనలిస్టుగా ఉన్నారు. ఈ 6లో ప్రశాంత్, అమర్, శివాజీ ఈ ముగ్గురిలో ఒకరు విజేత కాబోతున్నారు. అయితే ప్రెజెంట్ ఓటింగ్లో మాత్రం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ లీడింగ్లో ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే రియల్ రైతు బిడ్డ మహేష్ బాబు చేతుల మీదుగా రియల్ రైతు బిడ్డ ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సీజన్ 7 ఎంత బాగా జరిగిందంటే చెప్పుకోలేం. ఎందుకంటే ఇందులో వాళ్ళ ఏమంటారు మెయిన్ క్యారెక్టర్స్ అనేది బిగ్ బాస్ హౌస్లోనే మనం చూడగలం అని చాలామంది అంటూ ఉంటారు. అది కూడా నిజమే. ఎందుకంటే హౌస్లో ఒకరిని కలుపుకుని వెళ్ళడం అంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళెవరో తెలీదు, వీళ్ళెవరో తెలీదు. అలాంటిది వాళ్ళ జర్నీ అనేది బిగ్ బాస్ హౌస్లో మొబైల్స్ లేకుండా, ఫ్యామిలీస్ లేకుండా ఎవరితోటో హౌస్లో ఉండవలసిన విషయం అంటే అది మామూలు విషయం కాదు. టాస్క్లు ఆడుతూ నిద్ర లేని సమయాలు చాలా అంటే చాలా గడిపే ఉంటారు వాళ్ళందరూ. సో ఇక ఈ సీజన్ 7కి స్పై బ్యాచ్ అంటే ఎంత జెన్యూన్ అంటే బ్యాక్ బెంచింగ్ లేదు అండ్ ఒకరి గురించి ఒకరు అనుకునేది లేదు, ఏమీ లేకుండా స్పై బ్యాచ్ అనేది బిగ్ బాస్ తెలుగు సీజన్లో ఎప్పుడు జరగనటువంటి ఏమంటారు ఎప్పుడు ఇలాంటి ఫ్రెండ్షిప్ అనేది మనం చూడలేమేమో ఇంకా బిగ్ బాస్ సీజన్స్లో ఇంకెప్పుడు అనేటట్టు ఉంది వాళ్ళ బాండింగ్ అయితే. ఇక శివాజీ, ప్రశాంత్, యావర్. శివాజీ మనకు అందరికీ తెలుసు కానీ ప్రశాంత్ అండ్ యావర్ వీళ్ళు కామన్ మ్యాన్గా వచ్చారు. యావర్ అయితే కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశాడు, బట్ అంత ఫేమ్ అనేది రాలేదు. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి జీవితాలు మారిపోతున్నాయని మనం అనుకోవటంలో
సందేహమే లేదు. ఎందుకంటే నాగ్ సార్ కూడా చెప్పారు. ప్రశాంత్‌కి చెప్పారు. అండ్ యావర్‌కి కూడా చెప్పారు. మీరు బయటకొచ్చాక మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది అని చెప్పారు హోస్ట్ నాగార్జున అయితే. ఇక మీరేమనుకుంటున్నారో? ఎవరు టైటిల్ విన్నర్ కావాలనుకుంటున్నారో? ఇంకా 2 రోజులే ఉంది ఓటింగ్ అనేది. మీకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించండి. అంతేకాదు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.